సెగ తగిలింది. తాను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ వెనక్కి తగ్గారు. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ కథనాలకు స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టారాజ్యంగా మాట్లాడినందుకు విచారం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనంటూ స్పష్టం చేశాడు. ఎట్టకేలకు తప్పు తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ ఐఎమ్ సారీ అంటూ మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పారు. పుష్ప లెవెల్లో తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేశాడు. 24 గంటల్లోనే తగ్గాల్సిందే అంటూ మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీరు కార్చాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పాడు. ఇప్పుడు పని కట్టుకొని మరి నేను అలా అనలేదని సంజాయిషి ఇచ్చాడు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన అతను తలదించుకొని తల పొగరెక్కేలా తాను మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చాడు. నిన్న వెలమలపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గాడు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్. వెలమలను దూషించారన్న వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. నా మాటలను వెనుక ముందు కత్తిరించి కొన్ని మాటలను మాత్రమే వివాదాస్పదంగా మార్చారని ఆయన ఆరోపించారు. తాను ఒక శాసన సభ్యుడినని అందరి సహకారంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. గత 10 ఏళ్లుగా నియంతృత్వ ధోరణి అవలంబించిన కల్వకుంట్ల కుటుంబం గురించి ఉద్దేశించే తాను మాట్లాడానని, అంతే తప్ప వెలమ సమాజంపై తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఈ మాటలు తప్పుగా భావిస్తే తాను ఈ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు ఎమ్మెల్యే శంకర్. కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ వెల్మన మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి చెప్తున్నా. ఈ వెల్మన పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో గత 10 నెలల నుంచి కూడా కల్వకుంట్ల కుటుంబం తీవ్రంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో అవినీతుల అక్రమాలకు పాల్పడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము ఏదైతే డెవలప్మెంట్ చేయాలని కొడంగల్లో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క కుటుంబ పాలనను స్వస్తి పలికినాం. ఆ యొక్క కుటుంబాన్ని మేము ఏది వెల్మ కుటుంబస్తులు అని చెప్పి ప్రశ్నించబడినది తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఏదైనా వెల్మ కులస్తులు ఏమన్నా వేరే రకంగా భావిస్తే దాన్ని నిగ్రహిస్తున్నా. వారిని కించపరిచే ఉద్దేశం నాకు కాదు.